గుండెల చుట్టూ రక్తస్రావం, మృతుల ఊపిరితిత్తుల్లో పగుళ్లు. ఇది కరూరు తొక్కిసలాటలో చనిపోయిన వారి వైద్య పరీక్షల్లో వెల్లడైన అంశాలు. టీవీకే అధినేత హీరో విజయ్ పాల్గొన్న కరూరు ర్యాలీలో జరిగిన దుర్ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొక్కిసలాట, తోపులాట చాలా తీవ్రంగా జరిగినట్లుగా నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి. దీనివల్లే ఎక్కువ మంది చనిపోయినట్టు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 41 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు వైద్య విద్యా పరిశోధన విభాగ డైరెక్టర్ సుగంధి రాజ్కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం పరీక్ష నిర్వహించింది. మృతులు, చికిత్స పొందుతున్న రోగులకు అందిన వైద్యం, వారి పరిస్థితి గమనించాక కీలక విషయాలు వారికి తెలిసాయి. చాలా మంది కంప్రెసివ్ ఆస్పిక్సియాతో ఇబ్బంది పడి చనిపోయారని వైద్యులు చెబుతూ ఉన్నారు. తొక్కిసలాట, తోపులాటలో ఛాతీ భాగం బలంగా ఒత్తిడికి లోనే ఊపిరితిత్తులు సంకోచ వ్యాకోచాలకు కష్టమైనట్టుగా అంచనాకు వచ్చారు. ఊపిరితిత్తులపై ఒత్తిడి కారణంగా గాలి లోపలికి ప్రవేశించలేదు. మెదడుకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయింది. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా 2 నుంచి 3 నిమిషాలకు మించి బతకడం కష్టమని చెబుతున్నారు. కొందరి ఊపిరితిత్తుల్లోని స్కానింగ్లోకి చూసినప్పుడు పగుళ్లు కనిపించాయని, తద్వారా తొక్కిసలాట ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ దుర్ఘటన సమయంలో ఊపిరి పీల్చుకోవడానికి మృతులు చాలా రకాలుగా ప్రయత్నించినట్టుగా అర్థం చేసుకోవచ్చని, కానీ శ్వాస తీసుకునేందుకు ఊపిరితిత్తులు సహకరించలేదన్నారు డాక్టర్లు. మృతులతో పాటు హాస్పిటల్స్ లో చికిత్స పొందిన వారికి ఎక్స్రే, స్కానింగ్లు తీశారు డాక్టర్లు. వాటిని వైద్య బృందం పరిశీలించింది. అత్యధికుల్లో పక్కటెముకలు, వెన్నెముకలు విరిగిపోయాయి. దుర్ఘటన జరిగిన 27 రాత్రి కరూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్పిటల్కి తరలించిన వారిలో 39 మందికి మధ్యలోనే చనిపోయారు. పరీక్షల తరువాత మృతదేహాల్ని పోస్ట్మార్టం కోసం మార్చురీకి తరలించారు. రాత్రికి రాత్రే మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహించడం అవసరమా అని టీవీకే వర్గాలు ప్రశ్నించాయి. కరూరు తొక్కిసలాటలో ఒక కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. మృతుల్లో ఎక్కువ శాతం మంది కూడా ఊపిరితిత్తుల్లో పగుళ్లు గమనించినట్టుగా కూడా ఇక్కడ వైద్య బృందానికి సంబంధించిన అధికారులు కూడా వెల్లడిస్తూ ఉన్నారు. రైట్, ఇక ఈ మెడికల్ రిపోర్ట్కి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, తమిళనాడులో కరూరు ఘటన తర్వాత దానికి సంబంధించి మృతులకు పోస్ట్ మార్టం నివేదిక కూడా పూర్తయింది. నిన్న దీనికి సంబంధించి పోస్ట్ మార్టం నివేదిక కూడా రావడం జరిగింది. అయితే అక్కడికక్కడే 39 మంది చనిపోగా మళ్ళీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 కూడా చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 41కి చేరింది. అయితే పోస్ట్ మార్టం నివేదికల్లో వాళ్ళు సంబంధించి కూడా అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందనేది నివేదికలో బయటపడిన పరిస్థితి అయితే ఉంది. చాలా మంది అక్కడికక్కడే పక్కటెముకలు విరిగి, అలాగే ఊపిరితిత్తులు సంబంధించి కూడా పగుళ్లు ఏర్పడి, గుండెకు సంబంధించి చుట్టూ రక్తస్రావం, ఈ విధంగా అత్యధిక దయనీయ పరిస్థితిలో అక్కడ చాలా మంది చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇందులో 8 మంది పిల్లలు కూడా ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు. అక్కడికి ఎటు పోయే దారి లేక ప్రాణాల కోసం తప్పించుకునే క్రమంలో అక్కడికక్కడే ఊపిరి చనిపోయారు. కొంతమంది అయితే అక్కడ ఉన్న వాళ్ళపైన పైకి మనుషుల పైన ఎక్కి మరి తప్పించుకునే క్రమంలో కింద ఉన్న వాళ్ళు నలిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. హృదయ విదారకమైన పరిస్థితి ఉన్నట్లుగా కూడా తాజాగా పోస్ట్ మార్టం నివేదికల్లో నెవరిపోయే వాస్తవాలు అయితే బయటకు వచ్చాయి. అయితే ఈ పోస్ట్ మార్టం నివేదిక పైన టీవీకే అభ్యంతరం వ్యక్తం చేసింది. కేవలం 1 రోజులోనే పోస్ట్ మార్టం నివేదిక ఏ విధంగా బయటకు వచ్చిందంటూ కూడా ఆ పార్టీ నాయకులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ కరూరు ఘటన ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తున్న పరిస్థితి. తాజాగా నిన్న టీవీకే అధ్యక్షుడు విజయ్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. గుండె ముక్కలైపోయిందంటూ కూడా త్వరలోనే తనకు అనుమతి వస్తే వాళ్ళందరినీ మృతుల కుటుంబాలను పరామర్శిస్తానని కూడా చెప్తున్నారు. అయితే ఇందులో తన తప్పేమీ లేదని కూడా మరోసారి విజయ్ సమర్థించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తాము నిబంధనల ప్రకారమే అక్కడికి వచ్చామని చెప్తున్నారు. కావాలని డిఎంకే ప్రభుత్వం తమ పైన కక్ష కట్టిందని ఆయన ఆరోపిస్తున్నారు. అవసరమైతే తనను అరెస్టు చేయండి తప్ప తమ నాయకుల పైన, కార్యకర్తల పైన కేసులు నమోదు చేయడం కరెక్ట్ కాదని కూడా విజయ్ కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ప్రస్తుతం తమిళనాడులో ఇంకా కరూరు ఘటనకు సంబంధించి రాజకీయ వేడి మరింత పెరిగిందని చెప్పొచ్చు. అలాగే మరోవైపు రాహుల్ గాంధీ కూడా విజయ్ కు ఫోన్ చేసి మాట్లాడినట్లుగా
ప్రచారం అయితే జరుగుతోంది. విజయ్ అయితే ఒంటరిగా Right. ఎన్నికలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాహుల్ గాంధీ ఫోన్ ప్రస్తుతం తాజాగా మరో చర్చకైతే Okay. స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. అలాగే ఈ ఘటన పైన డిఎంకే నేత మహిళా నేత కనిమొళి కూడా స్పందించారు. పోలీసులు రైట్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.